నమస్కారం. స్టాక్ మార్కెట్ అనగానే ఎన్నో అంచనాలు, ఇంకెన్నో లెక్కలు. కాని ఆ సంక్లిష్టమైన గణిత వాస్తవాలను కాస్త పక్కన పెట్టి అసలు స్థిరమైన లాభాలు నిజంగా ఎక్కడ దాగున్నాయో ఈరోజు విశ్లేషిద్దాం. ముఖ్యంగా ఆప్షన్స్ సెల్లింగ్, దాని వెనుక ఉన్న పక్కా మ్యాథమెటిక్స్ గురించి ఇప్పుడు లోతుగా మాట్లాడుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వస్తే ఈరోజు ప్రధానంగా కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే. ఆప్షన్స్లో బయింగ్ వర్సెస్ సెల్లింగ్, బయింగ్ వెనుక ఉన్న మ్యాథ్స్, ఆప్షన్ సెల్లర్కు ఉండే అడ్వాంటేజ్, ప్రాఫిట్ ప్రాబబిలిటీని లెక్కించడం, ఫైనల్గా ఆప్షన్ సెల్లింగ్ పారాడాక్స్. మొదటి భాగం ఆప్షన్స్లో బయింగ్ వర్సెస్ సెల్లింగ్. ఆప్షన్స్ ట్రేడింగ్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. ఒక కాల్ ఆప్షన్ కొనే బయ్యర్ ఏమనుకుంటాడు? రాబోయే రోజుల్లో మార్కెట్ ఖచ్చితంగా భారీగా పైకి వెళ్తుందని బలంగా నమ్ముతాడు. కాని మార్కెట్లో ఒకరు ఆప్షన్ కొంటున్నారంటే దాని ఇంకొకరు అమ్ముతున్నట్టే కదా. ఆ అమ్మే సెల్లర్ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో తెలుసా? మార్కెట్ పడిపోతుందని, లేదా అక్కడే ఉంటుందని, మహా అయితే కొద్దిగా మాత్రమే పెరుగుతుందని అంచనా వేస్తాడు. ఈ రెండు వ్యతిరేక అంచనాల మధ్యే అసలు ఆట మొదలవుతుంది. దీన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సినారియో చూద్దాం. మార్కెట్ ఇండెక్స్ ప్రస్తుతం 14,600 దగ్గర ఉందనుకుందాం. మార్కెట్ పెరుగుతుందనే నమ్మకంతో ఒకరు 15,000 కాల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని దానికోసం ₹230 ప్రీమియం చెల్లించారు. ఈ నంబర్స్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాతి లెక్కలన్నీ దీని చుట్టూనే తిరుగుతాయి. ఇక రెండో భాగం ఆప్షన్ బయింగ్ వెనక ఉన్న అసలు గణితం. ఇక్కడ గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. మార్కెట్ 15,000కు చేరుకోగానే ఆప్షన్ కొన్న వ్యక్తి లాభపడతాడని జనరల్గా అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. బ్రేక్ ఈవెన్ పాయింట్ 15,000 దగ్గర ఉండదు. బయ్యర్ ముందుగా చెల్లించిన ₹230 ప్రీమియం ఉంది కదా, దాన్ని కూడా ఈ 15,000కు కలపాలి. అంటే మార్కెట్ 15,230 దాటితేనే బయ్యర్కు అసలైన లాభం రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే బయ్యర్కు సెల్లర్కు మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్ 14,600 దగ్గరే ముగిసినా లేదా 15,000 వద్ద ముగిసినా బయ్యర్కు ఆ ₹230 నష్టమే. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే, బయ్యర్ అంచనా వేసినట్లే మార్కెట్ పెరిగి 15,200కు చేరుకున్నా సరే బయ్యర్ ఇంకా ₹30 నష్టంలోనే ఉంటాడు. కాని సెల్లర్ సంగతి చూడండి, మార్కెట్ పడుతుందనే తన అంచనా తప్పినా సరే అతనికి ₹30 లాభం వస్తుంది. అంటే బయ్యర్కు లాభం రావాలంటే మార్కెట్ ఊహించని రేంజ్లో 15,500 స్థాయికి దూసుకుపోవాల్సిందే. మూడో భాగం ఆప్షన్ సెల్లర్కుండే అడ్వాంటేజ్. ఇక్కడే అసలు మ్యాజిక్ దాగుంది. ఒక కాంట్రాక్ట్ వ్యవధిలో మార్కెట్ ఎలా కదులుతుందో ఆలోచిస్తే లాజికల్గా కేవలం 5 దిశలే ఉంటాయి. భారీగా పడిపోవడం, కొద్దిగా పడిపోవడం, అసలు కదలకుండా స్థిరంగా ఉండటం, కొద్దిగా పెరగడం, లేదా భారీగా పెరగడం. ఈ 5 మార్గాలకు మించి మార్కెట్ ఇంకెక్కడికి వెళ్లలేదు, అవునా? మరిది అద్భుతంగా స్పష్టం చేసే విషయమేంటంటే, ఆప్షన్ బయ్యర్ ఈ 5 సందర్భాలలో కేవలం ఒక్క సందర్భంలో మాత్రమే గెలుస్తాడు. ఎప్పుడూ? మార్కెట్ భారీగా పెరిగినప్పుడు మాత్రమే. అదే సెల్లర్ పరిస్థితి చూడండి, మార్కెట్ భారీగా పడినా, కొద్దిగా పడినా, అక్కడే ఉన్నా లేదా కొద్దిగా పెరిగినా కూడా లాభం సెల్లర్దే. అంటే 5కి 4 సందర్భాలలో లాభం నేరుగా సెల్లర్ జేబులోకే వెళ్తుంది. మార్కెట్ అసాధారణంగా భారీగా పెరిగితే తప్ప సెల్లర్కు ఏమాత్రం నష్టం రాదు. నాలుగవ భాగం లాభాల సంభావ్యతను లెక్కించడం. అదేనండి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్. స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఆప్షన్ బయ్యర్ ఎదుర్కొనే కఠినమైన వాస్తవం ఇది. పెట్టిన ప్రీమియం నుండి కనీస లాభం పొందే అవకాశం మ్యాథమెటికల్గా కేవలం 25% మాత్రమే ఉంది. మిగిలిన 75% ఆ డబ్బు కోల్పోయే ప్రమాదమే ఎక్కువగా ఉంది. నౌ వాట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ స్లైడ్ ఈజ్, బయ్యర్తో పోల్చి చూస్తే ఆప్షన్ సెల్లర్కు గెలిచే అవకాశం ఏకంగా 75% ఉంది. లాస్ అయ్యే ఛాన్స్ కేవలం 25% మాత్రమే. ట్రేడింగ్లో ఇంతటి భారీ మ్యాథమెటికల్ అడ్వాంటేజ్ ఉండటం మామూలు విషయం కాదు. ఇదంతా కేవలం కాల్ ఆప్షన్స్కేనా, పుట్ ఆప్షన్స్కి వర్తించదా అనే డౌట్ రావచ్చు. కానీ ఈ అడ్వాంటేజ్ పుట్ ఆప్షన్స్లో కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఉదాహరణకు, మార్కెట్ భారీగా పడదు అని అంచనా వేసి ఒక 14,000 పుట్ ఆప్షన్ను ₹165కు సెల్ చేశారనుకోండి, అక్కడ కూడా సెల్లర్కు లాభం వచ్చే ఛాన్స్ ఏకంగా 80% వరకు ఉంటుంది. అంటే లెక్కలెప్పుడూ సెల్లర్ వైపే బలంగా మొగ్గు చూపుతాయి. చివరిగా 5వ భాగం ఆప్షన్ సెల్లింగ్ పారాడాక్స్. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.
గణితం, స్టాటిస్టిక్స్ అన్నీ ఆప్షన్ సెల్లింగ్కు ఇంతలా ఫేవర్ చేస్తున్నాయని మనకు క్లియర్గా అర్థమైంది కదా. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో తెలుసా? మార్కెట్లో ట్రేడ్ చేసే ప్రతి 100 మందిలో ఏకంగా 98 నుండి 99 మంది కేవలం ఆప్షన్ బయ్యర్లుగానే మిగిలిపోతున్నారు. ఈ నంబర్ వింటేనే మైండ్ బ్లాక్ అవుతుంది కదూ. ఫైనల్గా ఇదంతా ఒక బలమైన ప్రశ్నను రేకెత్తిస్తుంది. మ్యాథ్స్ అండ్ ప్రాబిలిటీ సెల్లింగ్కే అంత స్పష్టంగా సపోర్ట్ చేస్తున్నప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ ఆప్షన్స్ కొనడానికే ఎందుకు ఎగబడతారు? మనుషుల సైకాలజీకి, మార్కెట్ మ్యాథమెటిక్స్కి మధ్య ఉన్న ఈ గ్యాప్లో దాగి ఉన్న రహస్యాలేంటి? ఈ పారాడాక్స్ గురించి ఆలోచించడం మొదలుపెడితే ట్రేడింగ్లోని ఎన్నో కొత్త కోణాలు అర్థమవుతాయి. ఆలోచించండి.